Hi friends, ఈ వీడియోలో బయోకెమిస్ట్రీలోని టాపిక్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ దట్ ఫస్ట్ టాపిక్ ఈస్ ప్రోటీన్స్. సో వాట్ ఆర్ ప్రోటీన్స్? Proteins are nothing but macromolecules made up of amino acids and they contain more than 100 amino acids. And if they contain less than 100 amino acids, they are called as polypeptides. And if they contain less than 25 amino acids, they are called as oligopeptides. Okay. తర్వాత classification of proteins. Proteins are classified into three types. Those are simple proteins, conjugated proteins, derived proteins. Simple proteins, long chain amino acids contain. Okay, simple proteins contains long chain amino acids. Examples: albumin, globulin, histone, glutamine, protamine. So albumin, globulin గుర్తుంచుకోండి. Following is the example for simple protein: albumin, globulin, simple proteins. Okay, తర్వాత conjugated proteins. Conjugated proteins nothing but amino acid is attached with the non-protein part. If the amino acid is attached with the non-protein part, they are called as conjugated proteins. Example: glycoproteins, nucleoprotein, తర్వాత క్రోమోప్రోటీన్, పాస్పోప్రోటీన్, లిపోప్రోటీన్. సో ఇందులో గ్లైకోప్రోటీన్ కార్బోహైడ్రేట్తో ప్రోటీన్ అటాచ్ అయి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ మ్యూసిన్ ఇన్ సెలైవా. తర్వాత ప్రోటీన్తో న్యూక్లిక్ యాసిడ్ బైండ్ అయి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి హిస్టోన్. నెక్స్ట్ క్రోమోప్రోటీన్. సో ప్రోటీన్తో క్రోమోఫోర్ గ్రూప్ ఉంటుంది. సో సైటోక్రోమ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్రోటీన్తో పాస్పారిక్ యాసిడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కెసిన్, వెటలిన్ ఇన్ ఎగ్ యolk. సో ఇది ఫ్రెండ్స్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్లో ఎమైనో యాసిడ్తో పాటు నాన్ ప్రోటీన్ పార్ట్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. దాని తర్వాత డిరైవ్డ్ ప్రోటీన్స్. సో డీనాచురేషన్ ఆర్ హైడ్రాలసిస్ ఆఫ్ ప్రోటీన్స్ జరగడం వల్ల ఈ డిరైవ్డ్ ప్రోటీన్స్ వస్తాయి. ఓకే, డీనాచురేషన్ ఆర్ హైడ్రాలసిస్ ఆఫ్ ప్రోటీన్ జరగడం వల్ల డిరైవ్డ్ ప్రోటీన్స్ వస్తాయి. సో ఇవి మళ్ళీ రెండు రకాలు: ప్రైమరీ డిరైవ్డ్ ప్రోటీన్స్, సెకండరీ డిరైవ్డ్ ప్రోటీన్స్. సో ప్రైమరీ డిరైవ్డ్ ప్రోటీన్స్ ఎట్లా వస్తాయి అంటే డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ జరగడం వల్ల ప్రైమరీ డిరైవ్డ్ ప్రోటీన్స్ వస్తాయి. సో సెకండరీ డిరైవ్డ్ ప్రోటీన్స్ ఎట్లా వస్తాయి అంటే హైడ్రాలసిస్ ఆఫ్ ప్రోటీన్స్ వల్ల సెకండరీ డిరైవ్డ్ ప్రోటీన్స్ వస్తాయి. ఓకే, డీనాచురేషన్ జరగడం వల్ల ప్రైమరీ డిరైవ్డ్ ప్రోటీన్స్ వస్తాయి. హైడ్రాలసిస్ జరగడం వల్ల సెకండరీ డిరైవ్డ్ ప్రోటీన్స్ వస్తాయి. సో అది గుర్తుంచుకోండి. దాని తర్వాత వచ్చేసరికి ప్రైమరీ డిరైవ్డ్ ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రోటియాన్స్, మెటాప్రోటీన్స్. దాని తర్వాత వచ్చేసరికి సెకండరీ డిరైవ్డ్ ప్రోటీన్స్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రోటియోజెస్, పెప్టోన్స్. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షియరీ స్ట్రక్చర్, క్వాటర్నరీ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ దీని మీద క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షియరీ స్ట్రక్చర్, క్వాటర్నరీ స్ట్రక్చర్. సో ప్రైమరీ స్ట్రక్చర్లో ఏముంటుంది అంటే నంబర్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్, నేచర్ అండ్ సీక్వెన్స్ ప్రైమరీ స్ట్రక్చర్లో ఉంటుంది. నంబర్ ఆఫ్ ఎమైనో యాసిడ్, నేచర్ అండ్ సీక్వెన్స్ ప్రైమరీ స్ట్రక్చర్లో ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ స్ట్రక్చర్లో ఏముంటుంది అంటే షేప్ ఆఫ్ పాలిపెప్టైడ్ చైన్ సెకండరీ స్ట్రక్చర్లో ఉంటుంది. నంబర్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ ఒకసారికి ప్రైమరీ, షేప్ ఆఫ్ పాలిపెప్టైడ్ చైన్ వచ్చేసరికి సెకండరీ. నెక్స్ట్ టెర్షరీలో ఏముంటాయి అంటే ఫోర్సెస్ దట్ హోల్డ్ ద పెప్టైడ్ చైన్స్ టుగెదర్. సో ఫోర్సెస్ దట్ హోల్డ్స్ ద పెప్టైడ్ చైన్స్ టుగెదర్ టెర్షరీ స్ట్రక్చర్లో ఉంటుంది. సో షేప్ ఆఫ్ ద పాలిపెప్టైడ్ చైన్స్ సెకండరీ. తర్వాత ఫోర్సెస్ దట్ హోల్డ్ ద పెప్టైడ్ చైన్స్ టుగెదర్ టెర్షరీ. తర్వాత క్వాటర్నరీలో వచ్చేసరికి నంబర్ ఆఫ్ పెప్టైడ్ చైన్స్ అండ్ దేర్ అరేంజ్మెంట్స్ క్వాటర్నరీ స్ట్రక్చర్లో ఉంటుంది. నంబర్ ఆఫ్ పెప్టైడ్ చైన్స్ అండ్ దేర్ అరేంజ్మెంట్ వచ్చేసరికి క్వాటర్నరీ స్ట్రక్చర్. షేప్ ఆఫ్ పాలిపెప్టైడ్ చైన్ వచ్చేసరికి సెకండరీ. తర్వాత నంబర్ ఆఫ్ పెప్టైడ్ చైన్స్ అండ్ దేర్ అరేంజ్మెంట్ క్వాటర్నరీ. సో అది ఫ్రెండ్స్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎమైనో యాసిడ్స్. సో ఎమైనో యాసిడ్స్ వచ్చేసరికి ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్, సెమీ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్, సెమీ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి. సో ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటే మన బాడీలో సింథసిస్ అవ్వవు, ఖచ్చితంగా డైట్ ద్వారా తీసుకోవాలి. నాన్ ఎసెన్షియల్ వచ్చేసరికి బాడీలో సింథసిస్ అవుతాయి, సో డైట్ ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెమీ ఎసెన్షియల్ వచ్చేసరికి సో స్మాల్ అమౌంట్స్లో మాత్రమే సింథసిస్ అవుతాయి, సో బాడీ ద్వారా డైట్ ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎసెన్షియల్ బాడీలో సింథసిస్ అవ్వవు, డైట్ ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. నాన్ ఎసెన్షియల్ బాడీలో సింథసిస్ అవుతాయి, నో నీడ్ టు టేకెన్ త్రూ ద డైట్. నెక్స్ట్ సెమీ ఎసెన్షియల్ స్మాలర్ అమౌంట్స్లో మాత్రమే సింథసిస్ అవుతాయి, సో డైట్ ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. సో తర్వాత ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి హిస్టిడిన్, వాలిన్, ఐసోల్యూసిన్, ట్రిప్టోఫాన్, 309, అర్జినైన్, లైసిన్, ల్యూసిన్, మిథియోనైన్, ఫినైల్ ఎలనైన్. సో హెచ్ విట్టల్ ఎల్ఎంపి అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇవి గుర్తుంటాయి. హిస్టిడిన్, వాలిన్, ఐసోల్యూసిన్,
ట్రిప్టోఫాన్, థ్రియోనైన్, అర్జినైన్, లైసిన్, ల్యూసిన్, మిథియోనైన్, ఫినైల్ ఎలనైన్. సో గుర్తుంచుకోవడం గురించి హెచ్విటల్ ఎల్ఎంపీ అని గుర్తుంచుకుంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా గుర్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సెమీ ఎసెన్షియల్ వచ్చేసరికి సిహెచ్ గ్యాస్, సిస్టీను, హిస్టిడిను, గ్లైసిను, ఆర్జినైను, సెరిన్. ఓకే, సిస్టిన్, హిస్టిడిన్, గ్లైసిన్, అర్జినైన్, సెరిన్, సిహెచ్ గ్యాస్ సెమీ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్. సో రిమైనింగ్ ఎమైనో యాసిడ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా నాన్ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి డిజార్డర్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకే, డిజార్డర్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఇందులో సరికి ఫినైల్ క్యూటోన్యూరియా. సో ఎందువల్ల వస్తుంది అంటే అబ్సెన్స్ ఆఫ్ ఫినైల్ ఎలనైన్ ఆక్సిడేజ్. ఫినైల్ క్యూటోన్యూరియా ఎందువల్ల వస్తుంది అంటే అబ్సెన్స్ ఆఫ్ ఫినైల్ ఎలనైన్ ఆక్సిడేజ్ ఆర్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఫినైల్ ఎలనైన్ ఆక్సిడేజ్ ఆర్ ఫినైల్ ఎలనైన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అంటే ఎక్యుములేషన్ ఆఫ్ ఫినైల్ పైరువిక్ యాసిడ్, ఫినైల్ ఎలనైన్ జరుగుతుంది. ఎక్యుములేషన్ ఆఫ్ ఫినైల్ పైరువిక్ యాసిడ్, ఫినైల్ ఎలనైన్ జరుగుతుంది. సో యూరిన్ వచ్చేసరికి గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోతుంది. యూరిన్ గ్రీన్ కలర్లో వస్తూ ఉంటుంది. సో ఫినైల్ కీటోన్యూరియా డ్యూ టు ద అబ్సెన్స్ ఆఫ్ ఫినైల్ ఎలనైన్ ఆక్సిడేజ్ ఆర్ హైడ్రాక్సిలేజ్. ఎక్యుములేషన్ ఆఫ్ ఫినైల్ పైరువిక్ యాసిడ్, ఫినైల్ ఎలనైన్ జరుగుతుంది. యూరిన్ గ్రీన్ కలర్లోకి వస్తుంది. నెక్స్ట్ ఆల్కాప్టోన్యూరియా, అబ్సెన్స్ ఆఫ్ హోమోజెంటిసినేజ్ ఆక్సిడేజ్. సో దీని డెఫిషియన్సీ వల్ల హోమోజెంటిసిక్ యాసిడ్ అనేది పెరిగిపోద్ది. సో ఒక యూరిన్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ టైరోసినోసిస్ వచ్చేసరికి టైరోసిన్ ట్రాన్స్ఎమైనేజ్ డెఫిషియన్సీ వల్ల టైరోసినోసిస్ వస్తుంది. నెక్స్ట్ ఆల్బినిజం ఎందువల్ల వస్తుంది అంటే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ టైరోసినేజ్ ఇన్ మెలనోసైట్స్. ఆల్బినిజం ఎందుకోసం వల్ల వస్తుంది అంటే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ టైరోసినేజ్ ఇన్ మెలనోసైట్స్. సో డిక్రీజ్డ్ మెలనిన్ పిగ్మెంట్స్. సో అందువల్ల వాళ్ళ బాడీ మొత్తం తెల్లగా అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంచ్డ్ చైన్ ఎమైనో యాసిడ్ మెటబాలిజంలో ఇందులో సరికి మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే బ్లాకేజ్ ఆఫ్ డీకార్బాక్సిలేషన్. ఓకే, డెఫిషియన్సీ ఆఫ్ డీకార్బాక్సిలేస్ ఆఫ్ ద కీటో యాసిడ్స్ ఆఫ్ బ్రాంచ్డ్ చైన్ ఎమైనో యాసిడ్స్ వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్. సో వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్ని డీకార్బాక్సిలేట్ చేసే ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల ఈ మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ వస్తుంది. ఎందువల్ల వస్తుంది అంటే బ్రాంచ్డ్ చైన్ ఎమైనో యాసిడ్స్ డీకార్బాక్సిలేజ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. బ్రాంచ్డ్ చైన్ ఎమైనో యాసిడ్ డీకార్బాక్సిలేజ్ డెఫిషియన్సీ వల్ల మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ వస్తుంది. వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్. సో వీటిని డీకార్బాక్సిలేజ్ చేసే డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అనేది వస్తుంది. ఓకే, ఆల్బినిజం ఏమో టైరోసినేజ్ ఇన్ మెలనోసైట్స్. దాని తర్వాత వచ్చేసరికి హోమోజెంటిసిక్ ఆక్సిడేజ్ వల్ల ఆల్కాప్టోన్యూరియా, బ్లాక్ యూరిన్. ఇక్కడ మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్, బ్రాంచెడ్ చైన్ డీకార్బాక్సిలేజ్ డెఫిషియన్సీ. నెక్స్ట్ ట్రిప్టోఫాన్ మెటబాలిజం వచ్చే డిసీజ్ ఏంటి అంటే హార్ట్ నప్స్ డిసీజ్. ఓకే, హార్ట్ నప్స్ డిసీజ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ మెటబాలిజం అంటే ట్రిప్టోఫాన్. హార్ట్ నప్స్ disease is related to tryptophan metabolism. Inborn error of metabolism of tryptophan, mental retardation వస్తుంది. హార్ట్ నప్స్ డిసీజ్ ట్రిప్టోఫాన్ మెటబాలిజంతో రిలేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ విల్సన్ డిసీజ్ డిక్రీజ్డ్ సెరోప్లాస్మిన్ వల్ల విల్సన్ డిసీజ్ వస్తుంది. కాపర్ గెట్స్ డిపాజిటెడ్ ఇన్ లివర్ అండ్ బ్రెయిన్. సో విల్సన్స్ డిసీజ్ ఎందువల్ల వస్తుంది అంటే డిక్రీజ్డ్ సెరోప్లాస్మిన్. సో కాపర్ గెట్స్ డిపాజిటెడ్ ఇన్ లివర్ అండ్ బ్రెయిన్. నెక్స్ట్ ఏగామా గ్లోబులినిమియా. సో గామా గ్లోబిన్స్ అనేవి డెఫిషియన్సీ అవుతుంది. సో అందువల్ల గామా గ్లోబులినిమియా వస్తుంది. నెక్స్ట్ అబ్నార్మల్ హిమోగ్లోబిన్స్ వల్ల డిక్రీజ్డ్ హిమోగ్లోబిన్ ఏ జరుగుతుంది. సో దీనివల్ల థెలాసెమియా డిసీజ్ వస్తుంది. అబ్నార్మల్ హిమోగ్లోబిన్స్ వల్ల హిమోగ్లోబిన్ ఏ తగ్గిపోద్ది, థెలాసెమియా డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ క్వాషియోర్కర్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఇన్ చిల్డ్రన్. సో చాలా ఇంపార్టెంట్, ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఇది క్వశ్చన్కే తెలియదు. క్వాషియోర్కర్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఇన్ చిల్డ్రన్. నెక్స్ట్ మరాస్మస్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ డెఫిషియన్సీ ఇన్ చిల్డ్రన్. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మొత్తం అన్ని డెఫిషియన్సీ వస్తే మరాస్మర్, ఓన్లీ ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తే క్వాషియోర్కర్. మరాస్మస్ వచ్చిన చిల్డ్రన్స్ ఎట్లుంటారంటే స్కెల్టన్ లెక్క ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి
టెస్ట్ ఫర్ ప్రోటీన్స్ ఫ్రెండ్స్, ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. సో ఇందులో వచ్చరికి ఫస్ట్ టెస్ట్ బయోరేట్ టెస్ట్. బయోరేట్ టెస్ట్లో వైలెట్ కలర్ వస్తే పెప్టైడ్ బాండ్స్ ఉన్నట్టు. ఈ బయోరేట్ టెస్ట్ని మాస్టర్ టెస్ట్ ఆఫ్ ప్రోటీన్స్ అంటాం. మాస్టర్ టెస్ట్ ఆఫ్ ప్రోటీన్స్ అని బయోరేట్ టెస్ట్ అంటాం. బయోరేట్ టెస్ట్లో వైలెట్ కలర్ వస్తుంది, వైలెట్ కలర్ వస్తే పెప్టైడ్ బాండ్స్ ఉన్నట్టు. నెక్స్ట్ నిన్హైడ్రిన్ టెస్ట్ బ్లూ కలర్ వస్తుంది, ఆల్ఫా ఎమైనో యాసిడ్స్ ఉన్నట్టు. నిన్హైడ్రిన్ టెస్ట్ బ్లూ కలర్ వస్తే ఆల్ఫా ఎమైనో యాసిడ్స్ ఉన్నట్టు. నెక్స్ట్ గ్జాంతోప్రోటిక్ టెస్ట్ ఎల్లో కలర్ వస్తుంది, HNO3 వాడుకుంటాం, ఆరోమాటిక్ ఎమైనో యాసిడ్స్ ఉన్నట్టు. గ్జాంతోప్రోటిక్, ఓకే, ఆరోమాటిక్ ఎమైనో యాసిడ్స్. సో గుర్తుంచుకోవడం గురించి ఇక్కడ ఒక లాజిక్ చూద్దాం ఫ్రెండ్స్ సింపుల్గా. ఓకే, జాంతో. సో బ్రెయిన్ అంటే మనసుతో ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తాయి. జాంతో. సో జాంతో ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తాయి. సో జాంతో అనగానే ఆరోమేటిక్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మిలాన్స్. ఓకే, మిలాన్స్ టెస్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ వస్తుంది. ఏమున్నట్టు అంటే టైరోసిన్ ఉన్నట్టు. మిలాన్స్ టెస్ట్లో రెడ్ కలర్ వస్తుంది, టైరోసిన్ ఉన్నట్టు. సో దీన్ని గుర్తుంచుకోవడం గురించి కూడా సింపుల్గా ఏంటి అంటే మిలాన్ అంటే కలవడం. ఓకే, మిల్గయ. సో దొరకడం. సో దొరకాలి అంటే ఆగాలి. సో ఆగాలి, రెడ్ కలర్ పడితే ఆగుతాం, దొరుకుతుంది. ఓకే, రెడ్ కలర్ పడితే టైరో ఆగుతాం. సో మిలాన్ దొరుకుతుంది. సో అట్లా మిలాన్స్ టెస్ట్ రెడ్ కలరు, టైరోసిన్ గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఆల్డిహైడ్ వచ్చేసరికి వైలెట్ రింగ్ వస్తుంది. ఏమున్నట్టు అంటే ట్రిప్టోఫాన్ ఉన్నట్టు. ఆల్డిహైడ్ టెస్ట్ ట్రిప్టోఫాన్. నెక్స్ట్ సకాగుచి టెస్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ వస్తుంది, ఆర్జినైన్ ప్రజెన్స్ ఆఫ్ ఆర్జినైన్. సకాగుచి టెస్ట్ రెడ్ కలరు, ఆర్జినైన్. నెక్స్ట్ సల్ఫర్. సో సల్ఫర్ అంటేనే సిస్టీన్, సల్ఫర్ కంటైనింగ్ ఏమైనా సిస్టీన్. సో సిస్టీన్ ఉందని తెలుసుకోవడం గురించి ఈ సల్ఫర్ టెస్ట్ యూజ్ అవుతుంది. సో బ్రౌన్ కలర్ వస్తుంది. నెక్స్ట్ మాలిష్ టెస్ట్, హాఫ్ సాచురేషన్ టెస్ట్, ఫుల్ సాచురేషన్ టెస్ట్. ఓకే, మాలిష్ టెస్ట్, హాఫ్ సాచురేషన్ టెస్ట్, ఫుల్ సాచురేషన్ టెస్ట్ అన్నీ కూడా ఎగ్ ఆల్బుమిన్ ఉన్నాయని తెలుసుకోవడం గురించి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, మాలిష్ టెస్ట్, హాఫ్ సాచురేషన్ టెస్ట్, ఫుల్ సాచురేషన్ టెస్ట్ అన్నీ కూడా ఎగ్ ఆల్బుమిన్ ఉన్నాయని తెలుసుకోవడం గురించి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆల్కహాల్, పిక్రిక్ యాసిడ్, లెడ్ ఎసిటేట్, హీట్ కోయాగులేషన్ టెస్ట్. ఆల్కహాల్, పిక్రిక్ యాసిడ్, లెడ్ ఎసిటేట్, హీట్ కోయాగులేషన్ టెస్ట్. ఆల్కహాల్, పిక్రిక్ యాసిడ్, లెడ్ ఎసిటేట్, హీట్ కోయాగులేషన్ టెస్ట్ వచ్చేసరికి ప్రోటీన్స్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి నైట్రోప్రొసైడ్ వచ్చేసరికి సల్ఫర్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్. నెక్స్ట్ పౌలి వచ్చేసరికి హిస్టిడిన్, ఇమిడజోల్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్, హిస్టిడిన్, పౌలి వచ్చేసరికి. నెక్స్ట్ ఫోలిన్ కోయికల్టియస్, టైరోసిన్ గురించి. సో టైరోసిన్ గురించి ఇందాక మిలాన్స్ టెస్ట్ ఒకటి ఉంది, తర్వాత ఫోలిన్ కోయికల్టియస్ టెస్ట్ కూడా ఉంది టైరోసిన్ గురించి. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. మెయిన్గా వచ్చేసరికి బయోరేట్ టెస్ట్ బాగా గుర్తుంచుకోండి. బయోరేట్ టెస్ట్ సో మాస్టర్ టెస్ట్ ఆఫ్ ప్రోటీన్స్. బయోరేట్ టెస్ట్ పెప్టైడ్ బాండ్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఓకే, బయోరేట్ టెస్ట్ పాజిటివ్ వస్తే సో ఏమున్నట్టు తెలుస్తుంది అంటే పెప్టైడ్ బాండ్స్. మాస్టర్ టెస్ట్ ఆఫ్ ప్రోటీన్స్. నెక్స్ట్ నిన్హైడ్రిన్, ఆల్ఫా ఎమైనో యాసిడ్స్, గ్జాంతోప్రోటిక్స్, ఆరోమాటిక్ ఎమైనో యాసిడ్స్, మిలాన్స్, టైరోసిన్. సో కలర్స్ గుర్తుంచుకోపోయినా దేనికి వస్తాయి అది గుర్తుంచుకోండి. సో అంత డెప్త్గా అడగడు. సో ఫాలోయింగ్ ఈజ్ ద ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్, అక్కడ వరకు అడుగుతాడు, మనం ఇంకా ఎక్స్ట్రా నేర్చుకుంటున్నాం అంతే. సో మిలాన్స్, టైరోసిన్, ఆల్డిహైడ్ టెస్ట్ ట్రిప్టోఫాన్. నెక్స్ట్ సకాగుచి, అర్జినైన్, సల్ఫర్, సిస్టీన్, మాలిష్, హాఫ్ సాచురేషన్, ఫుల్ సాచురేషన్, ఆల్బుమిన్. ఆల్కహాల్, పిక్రిక్ యాసిడ్, లెడ్ ఎసిటేట్, హీట్ కోయాగులేషన్ టెస్ట్ ప్రోటీన్స్. ఓకే, దాని తర్వాత నైట్రోప్రొసైడ్, సల్ఫర్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్స్, పౌలి వచ్చేసరికి ఈ హిస్టిడిన్, తర్వాత ఫోలిన్ కోయికల్టియస్, టైరోసిన్. నెక్స్ట్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ ఫ్రెండ్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ నథింగ్ బట్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. Carbohydrates are classified into 3 types based on the number of saccharide units. Okay, based on the number of saccharide units, they are classified into 3 types. Those are monosaccharides, oligosaccharides, polysaccharides. If they contain only one saccharide, they are called as monosaccharides. If they contain 2 to 10 saccharides, oligosaccharides. If they contain more than 10, polysaccharides. Next, monosaccharides are further classified into 2 types. Those are aldoses and ketoses. Aldoses ketoses క్లాసిఫై చేసినాం. దాని తర్వాత ఆల్డోజస్, కీటోజస్ బేస్డ్ ఆన్ ద కార్బన్ ఆటమ్స్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఆల్డో ట్రయోజ్, ఆల్డో టెట్రోజ్, ఆల్డో పెంటోజ్, ఆల్డో హెక్సోస్. నెక్స్ట్ కీటో ట్రయోజ్, కీటో పెంటోజ్, కీటో హెక్సోస్. సో అట్లా క్లాసిఫై అయినాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి మోనోసాకరైడ్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి గ్లూకోజ్, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్, రైబోస్ 4 ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్, డైహైడ్రోసిస్టోన్ ఫాస్ఫేట్, ఎరిథ్రోలోజ్ ఫాస్ఫేట్, రైబోస్ 5 ఫాస్ఫేట్. ఓకే, రైబులోస్
దాని తర్వాత ఒలిగోసాకరైడ్స్ వచ్చేసరికి డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్, టెట్రాసాకరైడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డైసాకరైడ్స్లో నాన్ రెడ్యూసింగ్ షుగర్ వచ్చేసరికి సుక్రోజు, రెడ్యూసింగ్ షుగర్ వచ్చేసరికి మాల్టోజు, లాక్టోజు. డైసాకరైడ్స్ వచ్చేసరికి నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సుక్రోజు, రెడ్యూసింగ్ షుగర్ వచ్చేసరికి మాల్టోజు, లాక్టోజు. సో ఇక్కడ సుక్రోజ్ వచ్చేసరికి ఆన్ ద హైడ్రాలసిస్ ఇట్ గివ్స్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్. మాల్టోజ్ వచ్చేసరికి గ్లూకోజ్ ఇస్తుంది. లాక్టోజ్ వచ్చేసరికి గ్లూకోజ్, గెలాక్టోజ్ ఇస్తుంది. నెక్స్ట్ ట్రైసాకరైడ్స్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి రాఫినోజ్, టెట్రాసాకరైడ్స్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్టాకియోజ్. నెక్స్ట్ పాలిసాకరైడ్స్, హోమోపాలిసాకరైడ్స్, హెటరోపాలిసాకరైడ్స్ ఉన్నాయి. హోమోపాలిసాకరైడ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్టార్చ్, గ్లైకోజన్. హెటరోపాలిసాకరైడ్స్ వచ్చేసరికి హెపారిన్, హైలోరునిడేస్. తర్వాత డిసీజెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. టైప్ 1 గ్లైకోజెనసిస్, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5, టైప్ 6, టైప్ 7 ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి టైప్ 1 గ్లైకోజెనసిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ వోన్ జియాక్స్ డిసీజ్. టైప్ 2 పాంపెస్, టైప్ 3 కోరిస్, టైప్ 4 అండర్సన్స్ డిసీజ్. సో ఇవి గుర్తుంచుకోవడం గురించి సింపుల్గా టైప్ 1, 2, 3, 4 గుర్తుంచుకోవడం గురించి వ్యాన్లో పంపిన కోరీ ఆండర్సన్ని. సో కోరీ ఆండర్సన్ క్రికెటర్ తెలిసిందే. సో అతను ఎందులో పంపినామంటే వ్యాన్లో పంపిన కోరీ ఆండర్సన్ని. సో అట్లా సో వ్యాన్ జియాక్స్ డిసీజ్, టైప్ 1 గ్లైకోజెనసిస్. నెక్స్ట్ టైప్ 2 వచ్చేసరికి పంపిన పాంపెస్ డిసీజ్. టైప్ 3 గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ వచ్చేసరికి కోరిస్ డిసీజ్, ఫోప్స్ డిసీజ్. నెక్స్ట్ టైప్ 4 వచ్చేసరికి ఆండర్సన్ డిసీజ్. సో ఇది ఫ్రెండ్స్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజెస్ గుర్తుంచుకోవడం గురించి. అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 డిసీజ్ గుర్తుంచుకోవడం గురించి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి జరిగింది ఇందులో. టైప్ 1 గ్లైకోజెనసిస్ ఆర్ వ్యాన్ జియాక్స్ డిసీజ్. సో ఇందులో ఏమవుతుంది అంటే గ్లైకోజన్ ఇన్ లివర్ సెల్స్ రెనల్ ట్యూబ్యూల్స్లో అక్యుములేట్ అయిపోతుంది. టైప్ 1 గ్లైకోజెనసిస్ ఆర్ వ్యాన్ జియాక్స్ డిసీజ్లో గ్లైకోజన్ లివర్ సెల్స్లో కానీ రెనల్ ట్యూబ్యూల్స్లో కానీ ఎక్కువ అయిపోతుంది. ఇందులో గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ యాక్టివిటీ లో అయిపోతుంది. సో ఫ్రీ గ్లూకోజ్ దొరకదు. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ ఉంటేనే గ్లైకోజన్లోకి వెళ్ళి మేబీ గ్లూకోజ్ వస్తుంది. సో గ్లూకోజ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఒకసారి గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ యాక్టివిటీ లో అయిపోతుంది. సో ఫ్రీ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో గ్లైకోజన్ అనేది లివర్ సెల్స్లో రెనల్ ట్యూబ్యూల్స్లో ఎక్కువైపోద్ది. దాన్ని టైప్ 1 గ్లైకోజెనసిస్ అంటాం, వ్యాన్ జియాక్స్ డిసీజ్ అంటాం. నెక్స్ట్ టైప్ 2. సో ఎగ్జామ్లో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఒక దిక్కు ఇచ్చేసి వాటిని మ్యాచ్ చేయమంటాడు. అంతేగాని ఇంకా ఇంత డెప్త్కి వెళ్ళాడు ఫ్రెండ్స్. మామూలుగా అయితే గుర్తుంచుకోండి. సో టైప్ 1 గ్లైకోజెనసిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ వ్యాన్ జియాక్స్ డిసీజ్. సో వ్యాన్లో పంపిన. టైప్ 2 పాంపెస్ డిసీజ్. సో ఎందుకోసం వస్తుంది అంటే α14 అండ్ α16 గ్లైకోసిడేస్ డెఫిషియన్సీ వల్ల టైప్ 2 కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిసీజ్ వస్తుంది ఫ్రెండ్స్. టైప్ 2 డిసీజ్ వస్తుంది. టైప్ 2 గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ వస్తుంది. టైప్ 2 disease can also be called as Pompe's disease. It may be due to the α14 and α16 glycosidase deficiency. Next type 3 వచ్చరికి glycogen storage disease. type 3 glycogen storage disease వచ్చరికి లిమిట్ డెక్స్ట్రినోసిస్ అంటాం. సో దీన్ని ఫోప్స్ ఆర్ కోరిస్ డిసీజ్ అంటాం. ఎందుకోసం వస్తుందంటే అబ్సెన్స్ ఆఫ్ డీబ్రాంచింగ్ ఎంజైమ్ వల్ల టైప్ 3 గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ వస్తుంది. లిమిట్ డెక్స్ట్రినోసిస్ అంటాం, ఫోప్స్ ఆర్ కోరిస్ డిసీజ్ అంటాం. తర్వాత టైప్ 4 డిసీజ్ ఆండర్సన్ డిసీజ్ అంటాం. అమైలోపెక్టినోసిస్. సో ఇక్కడ వచ్చేసరికి టైప్ 3 వచ్చేసరికి లిమిట్ డెక్స్ట్రినోసిస్. టైప్ 4 వచ్చేసరికి ఆండర్సన్ డిసీజ్ ఆర్ అమైలోపెక్టినోసిస్. ఎందువల్ల వస్తుందంటే గ్లైకోజల్ 4:6 ట్రాన్స్ఫరేజ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. బ్రాంచింగ్ ఎంజైమ్ గ్లైకోజల్ 4:6 ట్రాన్స్ఫరేజ్ డెఫిషియన్సీ వల్ల ఆండర్సన్ డిసీజ్ వస్తుంది. అమైలోపెక్టినోసిస్ అంటాం. టైప్ 4 గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ ఆర్ ఆండర్సన్ డిసీజ్ కెన్ ఆల్సో బి కాల్డ్ as అమైలోపెక్టినోసిస్. దేనివల్ల వస్తుందంటే గ్లైకోజన్ 4:6 ట్రాన్స్ఫరేజ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. నెక్స్ట్ టైప్ 5 మయో సిండ్రోమ్ మెక్ అడిల్ డిసీజ్ మజిల్ గ్లైకోజన్ ఫాస్ఫోరైలేజ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో డిమిచ్డ్ టాలరెన్స్ టు ద ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు టాలరెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఈ మయో సిండ్రోమ్ వస్తే టైప్ 5 గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్. టైప్ 5
మయో సిండ్రోమ్ అంటాం, మెక్ అడిల్స్ డిసీజ్ కూడా అంటాం, మెక్ అడిల్స్ డిసీజ్ కూడా అంటాం. మజిల్ గ్లైకోజన్ ఫాస్ఫారిలేజ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, మజిల్ గ్లైకోజన్ ఫాస్ఫారిలేజ్ వల్ల మయో సిండ్రోమ్ వస్తుంది, మెక్ అడిల్స్ డిసీజ్ అంటాం. డిమినిష్డ్ టాలరెన్స్ టు ఎక్సర్సైజ్. నెక్స్ట్ టైప్ 6 టారిస్ డిసీజ్. టారిస్ డిసీజ్ ఎందుకోసం అవుతుంది? డెఫిషియన్సీ ఆఫ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఇన్ మజిల్స్ అండ్ ఎరిథ్రోసైట్స్, డిక్రీజ్డ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్. సో డెఫిషియన్సీ ఆఫ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ వల్ల టారిస్ డిసీజ్ అనేది వస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి టైప్ 7 వచ్చేసరికి టైప్ 7 లివర్ ఫాస్ఫారిలేజ్ కైనేజ్, డెఫిషియన్సీ ఆఫ్ లివర్ ఫాస్ఫారిలేజ్ కైనేజ్ వల్ల టైప్ 7 డిసీజ్ వస్తుంది. కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిసీజ్ టైప్ 7 డెఫిషియన్సీ ఆఫ్ లివర్ ఫాస్ఫారిలేజ్ కైనేజ్, డెఫిషియన్సీ ఆఫ్ లివర్ ఫాస్ఫారిలేజ్ కైనేజ్ వల్ల టైప్ 7 అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి డయాబెటీస్ మెలిటస్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఉంటుంది. టైప్ 1 వచ్చేసరికి ఇన్సులిన్ డిపెండెంట్ అంటాం, టైప్ 2 వచ్చేసరికి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్, టైప్ 3 వచ్చేసరికి డిసీజెస్ జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల వస్తుంది. తర్వాత టైప్ 4 వచ్చేసరికి జెస్టేషనల్ డయాబెటీస్, సో ఫీటస్లోకి వస్తుంది. సో ఇది డయాబెటీస్ మెలిటస్. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఇన్సులిన్ డిపెండెంట్ వచ్చేసరికి టైప్ 1, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ టైప్ 2, డిసీజెస్ జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల టైప్ 3, జెస్టేషనల్ డయాబెటీస్ సరికి టైప్ 4. నెక్స్ట్ వచ్చేసరికి హైపోగ్లైసీమియా, సో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతే. తర్వాత వచ్చేసరికి గార్గోలిజం, యాసిడ్ మ్యూకోపాలిసాకరైడోసిస్, జాయింట్ స్టిఫ్నెస్, బోన్స్ చేంజెస్ జరుగుతుంది దీంట్లో. సో దీంట్లో సరికి హర్లస్ డిసీజ్, హంటర్ డిసీజెస్ అని 2 ఉన్నాయి. గార్గ్యులిజం. నెక్స్ట్ గ్యాలక్టోజెమియా డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ గ్యాలక్టోస్ 1-phosphate uridyl transferase, దీనివల్ల గ్యాలక్టోజు గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వదు, సో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతే మెంటల్ రిటార్డినేషన్, సిరోసిస్ ఆఫ్ లివర్ జరుగుతుంది. గ్యాలక్టోజెమియా, సో గ్యాలక్టోజ్ 1-phosphate uridyl transferase ఉండదు, దానివల్ల గ్లూకోజ్ రాదు గ్యాలక్టోజ్ నుంచి, మెంటల్ రిటార్డినేషన్, సిరోసిస్ ఆఫ్ లివర్ జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసరికి గ్లూకోజ్ 6-phosphate డీహైడ్రోజన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే ఇంపేర్స్ ద సింథసిస్ ఆఫ్ NADH ఇన్ ద ఆర్బీసీ, సో అక్యుములేషన్ ఆఫ్ మీథోహెమోగ్లోబిన్ అక్కర్స్ కాజెస్ హిమోలైసిస్. గ్లూకోజ్ 6-phosphate డీహైడ్రోజన్ డెఫిషియన్సీ రావడం వల్ల ఆర్బీసీలో NADPH సింథసిస్ అనేది జరగదు. NADPH సింథసిస్ జరగకపోవడం వల్ల అక్కడ మీథోహెమోగ్లోబిన్ అనేది అక్యుములేట్ అయిపోద్ది, అది అక్యుములేట్ అయిపోవడం వల్ల హిమోలైసిస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్చర్ ఎఫెక్ట్, ఇన్హిబిషన్ ఆఫ్ గ్లైకాలిసిస్ బై ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ as ఫ్రాక్చర్ ఎఫెక్ట్. ఇన్హిబిషన్ ఆఫ్ గ్లైకాలిసిస్ బై ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ as ఫ్రాక్చర్ ఎఫెక్ట్. whereas క్రాబ్ట్రీ ఎఫెక్ట్, ఇన్హిబిషన్ ఆఫ్ ఆక్సిజన్ కన్జంప్షన్ బై అడిషన్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, దీనికి రివర్స్ ప్యాచర్ ఎఫెక్ట్కి రివర్స్ క్రాబ్ట్రీ ఎఫెక్ట్. ప్యాచర్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఇన్హిబిషన్ ఆఫ్ గ్లైకాలిసిస్ బై ఆక్సిజన్. ఓకే, తర్వాత క్రాబ్ట్రీ ఎఫెక్ట్ వచ్చేసరికి ఆక్సిజన్ కన్జంప్షన్ ఇన్హిబిట్ అవుద్ది బై ద అడిషన్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, సో ప్యాచర్ ఎఫెక్ట్ ఇన్హిబిషన్ ఆఫ్ గ్లైకాలిసిస్ బై ఆక్సిజన్, ప్యాచర్ ఎఫెక్ట్. క్రాబ్ట్రీ ఎఫెక్ట్ ఇన్హిబిషన్ ఆఫ్ ఆక్సిజన్ కన్జంప్షన్ బై అడిషన్ ఆఫ్ గ్లూకోజ్, క్రాబ్ట్రీ ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లో వచ్చేసరికి ఫస్ట్ మాలిష్ టెస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. సో మాలిష్ టెస్ట్ వైలెట్ కలర్ రింగ్ వస్తే కార్బోహైడ్రేట్, లేకపోతే కార్బోహైడ్రేట్ కాదు. దాని తర్వాత అయోడిన్ టెస్ట్ చేసినప్పుడు బ్లూ కలర్ వస్తే స్టార్చ్, పర్పుల్ కలర్ వస్తే డెక్స్ట్రిన్, తర్వాత రెడ్ కలర్ వస్తే గ్లైకోజన్. ఓకే, బ్లూ కలర్ వస్తే స్టార్చ్, రెడ్ కలర్ వస్తే గ్లైకోజన్, పర్పుల్ కలర్ వస్తే డెక్స్ట్రిన్. ఒకవేళ ఏం కలర్ రాకపోతే మోనోసాకరైడ్స్ ఆర్ డైసాకరైడ్స్. ఓకే, మాలిష్ టెస్ట్ చేస్తాం. మాలిష్ టెస్ట్లో వైలెట్ కలర్ రింగ్ వస్తే కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టు. తర్వాత అయోడిన్ టెస్ట్ చేస్తాం, బ్లూ కలర్ వస్తే స్టార్చ్, ఒకవేళ రాకపోతే మోనోసాకరైడ్స్ ఆర్ డైసాకరైడ్స్. తర్వాత బెంటిక్స్ టెస్ట్, ఫెయిలింగ్ టెస్ట్, రెడ్యూసింగ్ షుగర్సా నాన్ రెడ్యూసింగ్ షుగర్సా అని తెలుసుకోవడం గురించి బెంటిక్స్ టెస్ట్, ఫెయిలింగ్ టెస్ట్ చేస్తాం. దాని తర్వాత అందులో మోనోసాకరైడ్సా డైసాకరైడ్సా వచ్చిన తర్వాత బెంటిక్ టెస్ట్, ఫెయిలింగ్ టెస్ట్ చేసి రెడ్యూసింగ్ షుగర్సా నాన్ రెడ్యూసింగ్ షుగర్సా తెలుసుకున్నాం. బెంటిక్స్ టెస్ట్, ఫెయిలింగ్ టెస్ట్ ఎందుకోసం చేస్తామంటే రెడ్యూసింగ్ షుగర్సా నాన్ రెడ్యూసింగ్ షుగర్సా తెలుసుకోవడం గురించి. తర్వాత తెలిసిపోయిన తర్వాత అవి మోనోసాకరైడ్సా డైసాకరైడ్సా తెలుసుకోవడం గురించి బార్ఫర్ టెస్ట్ చేస్తాం. మోనోసాకరైడ్సా డైసాకరైడ్సా తెలుసుకోవడానికి బార్ఫర్ టెస్ట్ చేస్తాం. తర్వాత ఫ్రక్టోజసా, ఓకే, అవి ఫ్రక్టోజా గ్లూకోజా మీన్స్ ఆల్డిహైడ్సా కీటోన్సా అని తెలుసుకోవడం గురించి సిల్వినాఫ్ టెస్ట్ చేస్తాం. తర్వాత అవి పెంటోజసా హెక్సోసా తెలుసుకోవడం గురించి బయాల్స్ టెస్ట్ చేస్తాం. తర్వాత అవి మాల్టోజా లాక్టోజా గ్లూకోజా అని తెలుసుకోవడం గురించి
ఓజోన్ టెస్ట్ చేస్తాం. సో ఓవరాల్గా కార్బోహైడ్రేట్స్లో మీరు గుర్తుంచుకోవాల్సింది మాలిష్ టెస్ట్ ఫస్ట్ గుర్తుంచుకోవాలి. కార్బోహైడ్రేట్ అవునా కాదా అని తెలుసుకోవడం గురించి చేసే టెస్ట్ మాలిష్ టెస్ట్. తర్వాత స్టార్చా లేకపోతే మోనోసాకరైడ్సా డైసాకరైడ్సా తెలుసుకునే టెస్ట్ అయోడిన్ టెస్ట్. తర్వాత రెడ్యూసింగ్ షుగర్సా నాన్ రెడ్యూసింగ్ షుగర్సా అని తెలుసుకునే టెస్ట్ బెంటిక్స్ టెస్ట్ ఫెయిలింగ్ టెస్ట్. తర్వాత మోనోసాకరైడ్సా డైసాకరైడ్స్ అని తెలుసుకునేది బార్ఫర్ టెస్ట్. తర్వాత అవి కీటోజెసా ఆల్డోజెసా అని తెలుసుకునేది సెల్వినాఫ్ టెస్ట్. తర్వాత అవి పెంటోజెసా హెక్సోసా అని తెలుసుకునేది బయాల్స్ టెస్ట్. ఇవి మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి లిపిడ్స్ ఫ్రెండ్స్. సో వాట్ ఆర్ లిపిడ్స్? లిపిడ్స్ ఆర్ హెటరోజీనస్ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ రిలేటెడ్ టు ఫ్యాటీ యాసిడ్స్. లిపిడ్స్ ఆర్ హెటరోజీనస్ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ రిలేటెడ్ టు ఫ్యాటీ యాసిడ్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్: సింపుల్ లిపిడ్స్, కాంప్లెక్స్ లిపిడ్స్, డిరైవ్డ్ లిపిడ్స్. సింపుల్ లిపిడ్స్ అంటే ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్, ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్. నెక్స్ట్ కాంప్లెక్స్ లిపిడ్స్ వచ్చేసరికి ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్ ప్లస్ అదర్ గ్రూప్స్. ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్ ఉంటే సింపుల్ లిపిడ్స్, ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్ ప్లస్ అదర్ గ్రూప్స్ ఉంటే కాంపౌండ్ లిపిడ్స్. నెక్స్ట్ డిరైవ్డ్ లిపిడ్స్ ఆర్ న్యాచురల్ లిపిడ్స్ వచ్చేసరికి హైడ్రాలసిస్ ఆఫ్ సింపుల్ ఆర్ కాంపౌండ్ లిపిడ్స్. ఓకే, ఈ సింపుల్ లిపిడ్స్ కానీ కాంప్లెక్స్ లిపిడ్స్ కానీ హైడ్రాలసిస్ సబ్జెక్ట్ అయితే వచ్చేటి డిరైవ్డ్ లిపిడ్స్ ఆర్ న్యూట్రల్ లిపిడ్స్. తర్వాత ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, సింపుల్ లిపిడ్స్లో వచ్చేసరికి ఫ్యాట్స్, ఆయిల్స్, వ్యాక్సెస్ ఉంటాయి. ఫ్యాట్స్, ఆయిల్స్, వ్యాక్సెస్ ఉంటాయి. సో ఫ్యాట్స్ లిక్విడ్ ఫామ్లో ఉంటే ఆయిల్ అంటాం. ఓకే, తర్వాత ఫ్యాట్స్ అంటే ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ గ్లిజరాల్. ఓకే, ఫ్యాట్స్ వచ్చేసరికి ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ గ్లిజరాల్. నెక్స్ట్ వ్యాక్సెస్ వచ్చేసరికి ఫ్యాటీ యాసిడ్స్ విత్ మోనోహైడ్రాక్సీ ఆల్కహాల్. ఫ్యాటీ యాసిడ్స్ విత్ గ్లిజరాల్ వచ్చేసరికి ఫ్యాట్స్, ఫ్యాటీ యాసిడ్స్ విత్ గ్లిజరాల్ వచ్చేసరికి ఫ్యాట్స్, ఫ్యాటీ యాసిడ్స్ విత్ మోనోహైడ్రాక్సీ ఆల్కహాల్ వచ్చేసరికి వ్యాక్సెస్. ఫ్యాట్స్ లిక్విడ్ ఫామ్లో ఉంటే ఆయిల్స్ అంటాం. తర్వాత వచ్చేసరికి సో ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ విత్ ఆల్కహాల్ ప్లస్ అదర్ గ్రూప్స్ ఉంటే వాటిని కాంపౌండ్ లిపిడ్స్ అంటాం. పాస్పోలిపిడ్, గ్లైకోలిపిడ్. నెక్స్ట్ వచ్చేసరికి డిరైవ్డ్ లిపిడ్స్, హైడ్రాలసిస్ ఆఫ్ సింపుల్ కాంప్లెక్స్ లిపిడ్స్ వస్తే వాటిని డిరైవ్డ్ లిపిడ్స్ అంటాం. ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్, స్టీరాయిడ్స్ వచ్చేసరికి డిరైవ్డ్ లిపిడ్స్. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి డిజార్డర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఒబెసిటీ. ఓకే, ఒబెసిటీ ఓవర్ వెయిట్ ఉంటే ఒబెసిటీ డిసీజ్ వస్తుంది. ఓకే, ఒబెసిటీ వస్తుంది. సో ఇక్కడ అకార్డింగ్ టు బాడీ మాస్ ఇండెక్స్ ఒబెసిటీ మనం చెప్పొచ్చు. సో 18.5 BMI ఉంటే అండర్ వెయిట్ అంటాం. 18.5 నుంచి 24.9 ఉంటే హెల్దీ అంటాం. 25 నుంచి 29.9 ఉంటే ఓవర్ వెయిట్ అంటాం. 30 అండ్ అబోవ్ ఉంటే ఒబెసిటీ అంటాం. BMI 30 అండ్ హయ్యర్ ఉంటే ఒబెసిటీ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ లిపిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఒబెసిటీ వస్తుంది. నెక్స్ట్ కాకెక్సియా. సో మాల్ న్యూట్రిషన్, ఫ్యాట్ డిపాట్స్ ఆర్ వెరీ స్కాంటీ. సో కాక్సియా అంటే మాల్ న్యూట్రిషన్, ఫ్యాట్ డిపాట్స్ ఆర్ వెరీ స్కాంటీ. నెక్స్ట్ గోచర్ డిసీజ్ వచ్చేసరికి ఇంక్రీజ్డ్ సెరిబ్రోస్పైట్స్ ఇన్ రెటిక్యులో ఎండోథీలియం సిస్టమ్. సో ఇంక్రీజ్ ఇన్ సెరిబ్రోస్పైట్స్ ఇన్ రెటిక్యులో ఎండోథీలియం సిస్టమ్. సో కాజెస్ ఎన్లార్జ్డ్ స్ప్లీన్ అండ్ లివర్. సో సింపుల్గా గోచర్ డిసీజ్ ఈజ్ డ్యూ టు ద lipid metabolism disease, Gaucher disease. So increased cerebrospinals in reticuloendothelium system. So it causes enlarged spleen and liver. Next వచ్చేసరికి Niemann-Pick's disease. So liver spleen enlarge అవుతాయి. Niemann-Pick's disease, liver spleen enlarge అవుతాయి. Next Tay-Sachs disease, accumulation of ganglioside in brain, Tay-Sachs disease. Next Rupsom's disease, autoimmune disease, abnormal fatty acid called as phytanic acid accumulates in liver. So ఈ అబ్నార్మల్ ఫ్యాటీ యాసిడ్ ఫైటానిక్ యాసిడ్ అనేది అక్యుములేట్ లివర్లో అవుతే సో దాన్ని రిప్సమ్స్ డిసీజ్ అంటాం. సో ఇది లిపిడ్ మెటబాలిజం డిసీజెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ చూద్దాం. టెస్ట్లో సరికి సాల్యుబిలిటీ టెస్ట్. సో ఇన్సాల్యుబుల్ అయితే దాన్ని లిపిడ్ అంటాం. నెక్స్ట్ గ్రీస్ స్పాట్ టెస్ట్లో ఏంటి అంటే ఈథర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి టెస్ట్ శాంపుల్ ఈథరు ప్లేస్ డ్రాప్ ఆన్ ఫిల్టర్ పేపర్. ఓకే, టెస్ట్ శాంపుల్ ఈథరు తీసుకొని ఫిల్టర్ పేపర్ మీద పెడతాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈథర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో అక్కడ మొత్తం ఒక స్పాట్ వస్తే ఈథర్ ఎవాపరేట్ లీవ్ స్పాట్ ఆన్ పేపర్ మీద స్పాట్ వస్తే లిపిడ్స్ ఉన్నట్టు. గ్రీస్ స్పాట్ టెస్ట్. నెక్స్ట్ సాల్కవర్స్కీ టెస్ట్ కొలెస్ట్రాల్ ఉందా లేదా. ఓకే, సాల్కవర్స్కీ టెస్ట్ రెడ్ కలర్ వస్తుంది, కొలెస్ట్రాల్కి సంబంధించిన టెస్ట్. సో సాల్కవర్స్కీ టెస్ట్ చేసి దేన్ని ఐడెంటిఫై చేస్తామంటే కొలెస్ట్రాల్. నెక్స్ట్ లిబర్మన్ బూచర్ టెస్ట్, రెడ్ ఫాలోడ్ బై బ్లూ అండ్ గ్రీన్ కలర్. ఓకే, కలరు మామూలుగా గుర్తుంచుకోండి. సో
ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ప్రెజెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. లిబర్మన్ బర్చర్ టెస్ట్ రెడ్ ఫాలోడ్ బై బ్లూ అండ్ గ్రీన్ కలర్ presence of cholesterol. Next, formaldehyde test red color cholesterol. Next వచ్చేసరికి Dunstan's, okay, Dunstan's test for glycerol. Dunstan's test దేనికోసం చేస్తామంటే గ్లిజరాల్ గురించి చేస్తాం. దాని తర్వాత వచ్చేసరికి ఎక్రోలిన్ టెస్ట్ కూడా గ్లిజరాలిన్ గురించి చేస్తాం. దాని తర్వాత టెస్ట్ ఫర్ అన్సాచురేషన్ టెస్ట్. సో టెస్ట్ శాంపుల్ బ్రోమిన్ కలిపితే బ్రోమిన్ డీకలరైజ్ అయితే అన్సాచురేషన్ ఉన్నట్టు. ఓకే, టెస్ట్ శాంపుల్కి బ్రోమిన్ కలిపితే బ్రోమిన్ డీకలరైజ్ అయిపోతే అన్సాచురేషన్ ఉన్నట్టు. ఎక్రోలిన్ టెస్ట్ దేనికోసం చేస్తామంటే గ్లిజరాల్ గురించి. ఎక్రోలిన్ టెస్ట్ గ్లిజరాల్ గురించి. డన్స్టన్ టెస్ట్ గ్లిజరాల్ గురించే. ఎక్రోలిన్ టెస్ట్ గ్లిజరాల్ గురించే. తర్వాత లిబర్మన్ బర్చర్ టెస్ట్ అండ్ సెల్కవిస్కీ టెస్ట్ వచ్చేసరికి కొలెస్ట్రాల్ గురించి. దాని తర్వాత సాల్యుబుల్ టెస్ట్, ఇన్సాల్యుబుల్ అయితే లిపిడ్స్. సో ఇది లిపిడ్ ఐడెంటిఫికేషన్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్యాథాలజీ ఆఫ్ బ్లడ్ అండ్ యూరిన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి లింపోసైట్స్. ద నెంబర్ ఆఫ్ లింపోసైట్స్ ఎంత అంటే 1000 నుంచి 4800 మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్లో ఉంటాయి. ఓకే, 1000 నుంచి 4800 ఉంటాయి. 1000 నుంచి 4800 ఉంటాయి. బాగా గుర్తుంచుకోండి. లింపోసైట్ నెంబర్ 1000 నుంచి 4800. తర్వాత లింపోసైట్స్ రెండు రకాలు ఉంటాయి, టీ లింపోసైట్స్, బి లింపోసైట్స్. టీ లింపోసైట్స్ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, టీసీ లింపోసైట్స్, టీహెచ్ లింపోసైట్స్. తర్వాత ఇవి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో పార్టిసిపేట్ చేస్తాయి. ఇవి వచ్చేసరికి హ్యూమరల్ ఇమ్యూనిటీలో పార్టిసిపేట్ చేస్తాయి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో యాంటీబాడీస్ 5 టైప్స్ ఉంటాయి. సో ఈ టాపిక్ మొత్తం కూడా ఇమ్యూనిటీ టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ ఒకసారి చూడండి, రివైండ్ చేయండి. నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఆర్ థ్రాంబోసైట్స్ రౌండ్ ఆర్ ఓవల్ డిస్క్ షేప్లో ఉంటాయి. 2 lakhs నుంచి 3,50,000 ఉంటాయి. వీటి నెంబర్ ఎంత అంటే 2 lakh నుంచి 3,50,000 ఉంటాయి. నెక్స్ట్ వీటి ఫంక్షన్ ఏంటి అంటే బ్లడ్ కోagulationలో పార్టిసిపేట్ చేస్తే. డిజార్డర్స్ ఆఫ్ ప్లేట్లెట్స్ వచ్చేసరికి థ్రాంబోసైటోపీనియా, డిక్రీజ్డ్ కౌంట్ ఈజ్ కాల్డ్ ఎస్ థ్రాంబోసైటోపీనియా. నెక్స్ట్ థ్రాంబోసైటోపీనియా అక్కర్స్ ఇన్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్, ఎనఫిలెక్టిక్ షాక్, ఎనిమియాలో వీటి యొక్క కౌంట్ తగ్గిపోద్ది. నెక్స్ట్ థ్రాంబోసైటోసిస్, ఇంక్రీజ్డ్ కౌంట్ ఆఫ్ ప్లేట్లెట్స్. థ్రాంబోసైటోపీనియా డిక్రీజ్డ్ కౌంట్, థ్రాంబోసైటోసిస్ ఇంక్రీజ్డ్ కౌంట్. ఎప్పుడు ఇంక్రీజ్ అవుద్ది కౌంట్ అంటే అక్కర్స్ ఆఫ్టర్ ఆపరేషన్స్ లైక్ స్ప్లీనాక్టమీ. నెక్స్ట్ వైలెంట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా థ్రాంబోసైటోసిస్ జరుగుద్ది, లేకపోతే ఆపరేషన్ చేసిన తర్వాత థ్రాంబోసైటోసిస్ జరుగుద్ది. నెక్స్ట్ ఎరిథ్రోసైట్స్ ఆర్బీసీ బైకాంకేవ్ షేప్. సో ఎరిథ్రోసైట్ షేప్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రిపీట్ అవుతుంది. బైకాంకేవ్ షేప్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంటుంది అంటే 5.5 to 6 millions ఇన్ మేల్స్. 5.5 నుంచి 6 millions మేల్స్లో ఉంటాయి. 4.5 నుంచి 5 millions ఇన్ ఫీమేల్స్ ఉంటాయి. నెక్స్ట్ హిమోగ్లోబిన్ వచ్చేసరికి 13 to 14 grams మేల్స్లో ఉంటే 11 to 12 grams అనేది ఫీమేల్స్లో ఉంటుంది. దాని తర్వాత వచ్చేసరికి ఫంక్షన్స్, ఎరిథ్రోసైట్ ఫంక్షన్, యాసిడ్ బేస్ బ్యాలెన్స్, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ బైల్ పిగ్మెంట్స్ ఫార్మేషన్ యూజ్ అవుతుంది. సో ఎరిథ్రోసైట్స్లో ఉన్న హిమోగ్లోబిన్ నుంచి బైల్ పిగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. తర్వాత ఎనిమియా. సో డిజార్డర్స్ రిలేటెడ్ టు ద ఆర్బీసీ, ఎరిథ్రోసైట్స్, ఎనిమియా. సో లెస్ దెన్ 4 million ఆర్బీసీ ఉంటే ఎనిమియా అంటాం. లెస్ దెన్ 4 million ఆర్బీసీ ఉంటే ఎనిమియా అంటాం. ఆర్ లెస్ దాన్ 12 grams ఆఫ్ హిమోగ్లోబిన్ ఉన్న ఎనిమియా అంటాం. నెక్స్ట్ మ్యాక్రోసైటిక్ ఎనిమియా. సో లార్జ్ సైజ్ అయిపోతాయి, ఆర్బీసీ లార్జ్ సైజ్ అయిపోతాయి. మైక్రోసైటిక్ ఎనిమియా స్మాల్ సైజ్ అయిపోతాయి. ఏప్లాస్టిక్ ఎనిమియా. సో బోన్ మ్యారో డిప్రెషన్ వల్ల ఈ టైప్ ఆఫ్ ఎనిమియా వస్తుంది. తర్వాత హీమోలైటిక్ ఎనిమియా డ్యూ టు ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ హీమోలైటిక్ ఎనిమియా వస్తుంది. నెక్స్ట్ పాలిసైథీమియా, ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ బ్లడ్ సెల్స్, increase in number of red blood cells is polycythemia. నెక్స్ట్ సికిల్ సెల్ ఎనీమియా, సికిల్ షేప్లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఈఎస్ఆర్, సో సిలబస్లో లేదు మామూలుగా చూద్దాం. రేట్ ఎట్ విచ్ ఆర్బీసీ సెటిల్స్ డౌన్. ఓకే, ఏ రేట్లో ఆర్బీసీ సెటిల్ డౌన్ అవుతుందో దాన్ని ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటాం. ఇట్ డిపెండ్స్ అపాన్ ద రాలెక్స్ ఫార్మేషన్. సో రాలెక్స్ ఫార్మేషన్ ఇన్ టర్న్ డిపెండ్స్ అపాన్ ద ఫైబ్రోనోజన్, గ్లోబులిన్, ఆల్బుమిన్. సో ఇంక్రీజ్డ్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తామంటే ప్రెగ్నెన్సీ, టీబీ, హిమటాటిక్ ఫీవర్, ఎనిమియా, క్యాన్సర్. సో వీటిలలో మనం ఇంక్రీజ్డ్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అనేది చూస్తాం. సో ప్రెగ్నెన్సీ, టీబీ, హిమటాటిక్ ఫీవరు, ఎనిమియా, క్యాన్సర్ వచ్చినప్పుడు ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ పెరిగిపోద్ది. తర్వాత ఎప్పుడు డిక్రీజ్ అవుద్ది అంటే కార్డియాక్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇది ఈఎస్ఆర్ అనేది తగ్గిపోద్ది. దీన్ని మెజర్ చేయడం గురించి యూజ్ చేసే మెథడ్స్ రెండు ఉన్నాయి, వెస్టర్గ్రైన్స్ మెథడ్ అండ్ వింట్రోప్స్ మెథడ్.
నెక్స్ట్ వచ్చేసరికి అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, వాటి ఐడెంటిఫికేషన్ కూడా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్ వచ్చేసరికి ఆల్బుమిన్, హిమోగ్లోబిన్, గ్లూకోజ్, కీటోన్ బాడీస్, బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్. సో ఇవి యూరిన్లో ఉన్నప్పుడు వాళ్ళకి మేబీ ఏ డిసీజ్ వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్బుమిన్ కానీ హిమోగ్లోబిన్ కానీ వాళ్ళ యూరిన్లో ఉన్నాయంటే మేబీ కిడ్నీ డ్యామేజ్ జరిగినట్టు. నెక్స్ట్ గ్లూకోజ్ యూరిన్లో ఉంటే డయాబెటీస్ మెలిటస్, కీటోన్ బాడీస్ ఉంటే డయాబెటీస్ మెలిటస్, స్టార్వేషన్. బైల్ సాల్ట్స్ వచ్చేసరికి అబ్స్ట్రక్టివ్ జాండిస్, బైల్ పిగ్మెంట్ వచ్చేసరికి హెపాటిక్ జాండిస్. అబ్స్ట్రక్టివ్ జాండిస్ అండ్ హెపాటిక్ జాండిస్ బైల్ పిగ్మెంట్స్. సో ఇక్కడ ఆల్బుమిన్ కానీ హిమోగ్లోబిన్ కానీ ఉన్నప్పుడు కిడ్నీ డ్యామేజ్ అనేది గుర్తుంచుకోవడం అంటే సో ఆల్బుమిన్, హిమోగ్లోబిన్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ కిడ్నీని దాటుకొని వెళ్తున్నాయి అంటే ఫిల్టరేషన్ జరగలేదు అంటే అక్కడ నెఫ్రాన్ కరెక్ట్ లేదు అంటే కిడ్నీ కరెక్ట్ లేదు. సో అట్లా ఆల్బుమిన్, హిమోగ్లోబిన్ యూరిన్లో ఉంటే దేన్ని అవి చూపెడతాయి అంటే కిడ్నీ డ్యామేజ్ అని గుర్తుంచుకోవచ్చు. సో ఆల్బుమిన్, హిమోగ్లోబిన్ యూరిన్లో ఉంటే కిడ్నీ డ్యామేజ్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ డ్యామేజ్ అని గుర్తుంచుకోండి. ఆల్బుమిన్, హిమోగ్లోబిన్ కిడ్నీ డ్యామేజ్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ డ్యామేజ్. తర్వాత గ్లూకోజ్, డయాబెటీస్ మెలిటస్, కీటోన్ బాడీస్, డయాబెటీస్ మెలిటస్, బైల్ సాల్ట్స్ వచ్చేసరికి అబ్స్ట్రక్టివ్ జాండిస్, బైల్ పిగ్మెంట్స్ వచ్చేసరికి హెపాటిక్ జాండిస్. నెక్స్ట్ వాటిని ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే సల్ఫోసాలిక్ యాసిడ్ టెస్ట్, హీట్ కోagulation టెస్ట్, హెల్లర్ టెస్ట్. ఓకే, సల్ఫోసాలిక్ యాసిడ్ టెస్ట్, హీట్ కోagulation టెస్ట్, హెల్లర్ టెస్ట్. సల్ఫోసాలిక్ యాసిడ్ టెస్ట్, హీట్ కోagulation టెస్ట్, హెల్లర్ టెస్ట్ యూజ్ చేసి ఆల్బుమిన్ అండ్ గ్లోబిలిన్ని ఉన్నాయా లేవా మనం కనుక్కుంటాం ఫ్రెండ్స్. సల్ఫోసాలిక్ యాసిడ్ టెస్ట్, హీట్ కోagulation టెస్ట్, హెల్లర్ టెస్ట్, ఆల్బుమిన్, గ్లోబిలిన్ కనుక్కోవడం గురించి యూజ్ చేసే టెస్ట్లో. నెక్స్ట్ బెంజిలిన్ టెస్ట్ ఫర్ బ్లడ్, బెంటిక్ టెస్ట్ ఫర్ గ్లూకోజ్ ఆక్సిడేజ్ టెస్ట్ ఫర్ గ్లూకోజ్. నెక్స్ట్ రోతెరా టెస్ట్ ఫర్ కీటోన్ బాడీస్, హేస్ టెస్ట్ ఫర్ బైల్ సాల్ట్స్, పేటర్కాఫ్ టెస్ట్ ఫర్ బైల్ సాల్ట్స్, జిమెలిన్ టెస్ట్ ఫర్ బైల్ పిగ్మెంట్, ఫౌచెట్ టెస్ట్ ఫర్ బైల్ పిగ్మెంట్. సో ఇందులో వచ్చేసరికి ఈ సల్ఫోసాలిక్ యాసిడ్ టెస్ట్, హీట్ కోagulation టెస్ట్, హెల్లర్ టెస్ట్. సల్ఫోసాలిక్ యాసిడ్ టెస్ట్, హీట్ కోagulation టెస్ట్, హెల్లర్ టెస్ట్, ఆల్బుమిన్, గ్లోబిలిన్ గురించి డైరెక్ట్ గుర్తుంచుకోండి. సల్ఫోసాలిక్ యాసిడ్ టెస్ట్, హీట్ కోagulation టెస్ట్, హెల్లర్ టెస్ట్, ఆల్బుమిన్, గ్లోబిలిన్ గురించి. నెక్స్ట్ బెంజిడిన్ బ్లడ్. సో రెండు సింక్ అయితేనే బెంటిక్స్, గ్లూకోజ్ అని ఎవరైనా చెప్తారు. తర్వాత గ్లూకోజ్ ఆక్సిడేజ్ టెస్ట్ వచ్చేసరికి గ్లూకోజు, సో ఇందులోనే ఉంది. తర్వాత రోతెరా కీటోన్ బాడీస్. సో గుర్తుంచుకోవడం గురించి రోత టోను. సో రింగ్ టోను ఎట్లుందంటే చాలా రోత టోన్ పెట్టుకున్నారు. సో అట్లా కీటోన్ బాడీస్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏదంటే రోతెరా టెస్ట్ మనం చెప్పచ్చు, రోత టోను. నెక్స్ట్ హే టెస్ట్, ప్యాట్రికాఫ్ టెస్ట్ వచ్చేసరికి బైల్ సాల్ట్స్ గురించి కూడా ఎట్లా గుర్తుంచుకోవడం అంటే హే పట్టట్లేదు సాలు. ఓకే, హే అంటే బాగా తిండి పెట్టేటప్పుడు బిర్యానీ పెడతారు, ఏదో పెడతారు అనుకోండి. సో వాడు ఏం చెప్తానంటే హే పట్టట్లేదు సాలు అన్నాడు. ఓకే, హే పట్టట్లేదు సాలు. ఓకే, హే బేస్ చేసుకొని హే టెస్ట్, పట్టట్లేదు బేస్ చేసుకొని పటన్ కాఫర్ టెస్ట్, సాలు బేస్ చేసుకొని సాల్ట్స్, బైల్ సాల్ట్స్ టెస్ట్ గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ జిమెలిన్ టెస్ట్ అండ్ ఫౌచెట్ టెస్ట్ బైల్ పిగ్మెంట్స్ గురించి గుర్తుంచుకోవడం గురించి జిమ్ముకు పోయి ఫోజు కొడుతాడు పిగ్గులు ఎక్కుండి. ఓకే, సో పిగ్గులు ఎక్కున్నాడు వాడు పిగ్గులు ఎక్కున్నాడు. ఓకే, పిగ్గులు ఎక్కుండి జిమ్ముకు పోయి ఫోజు కొడతాడు. ఓకే, సో అట్లా బైల్ పిగ్మెంట్ టెస్ట్, బైల్ పిగ్మెంట్స్ అనగానే పిగ్గులు ఎక్కున్నాడు, జిమ్ముకు పోయి ఫోజు కొడతాడు. సో జిమెలిన్ టెస్ట్, ఫౌచెట్ టెస్ట్, బైల్ పిగ్మెంట్స్ సంబంధించిన మనం గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్, దాని మేనిఫెస్టేషన్స్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్. సో దీంతో బయోకెమిస్ట్రీ టాపిక్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ సిలబస్ మొత్తం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.